వెల్కమ్ టు జ్ఞానప్రసూనంబ ఎస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం 6వ స్థానం ఇచ్చే యోగాలను గురించి తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో దుస్థానాలు అని పేర్కొనబడే వాటిల్లో ప్రధానమైనవి 6, 8, 12 స్థానాలు. ఈ స్థానాల్లో ఎక్కువగా ప్రతికూల ఫలితాలైన అప్పులు, వ్యాధులు, శత్రువులు, గొడవలు, కోర్టు కేసులు, పోటీలు, అసూయ, వివాదాలు వంటి అంశాలు వీటి ద్వారా సూచింపబడతాయి. అయితే ఈ స్థానాలు పూర్తిగా చెడు ఫలితాలనే ఇవ్వవు. ఇలాంటి దుస్థానాల్లో కూడా కొన్ని మంచి ఫలితాలు దాగి ఉంటాయి. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 75% చెడు ఫలితాలు, 25% మంచి ఫలితాలు ఉంటాయి. ఈ స్థానానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది అంటే, ఉద్యోగం మరియు సేవా రంగానికి ఈ స్థానమే అత్యంత ముఖ్యమైన పునాది. ఇది ఒకరి కింద లొంగి ఉండి బాధ్యతాయుతంగా పనిచేస్తూ దానికి తగిన జీతాన్ని పొందడాన్ని సూచిస్తుంది. 10వ స్థానం రాజ్యస్థానం. ఇది స్వయం ఉపాధి, అధికారం, కీర్తి మరియు వృత్తిని సూచిస్తుంది. ఈ 10వ స్థానం అనే కర్మస్థానానికి 6వ స్థానం భాగ్యస్థానం. మన లగ్నానికి 9వ స్థానం ఎలాగైతే మన అదృష్టం, పూర్వ పుణ్యాన్ని సూచిస్తుందో అలాగే మన వృత్తి యొక్క అదృష్టాన్ని నిర్ణయించేది ఈ 6వ స్థానం. 10వ స్థానం అనేది కేవలం మనం చేసే పని లేదా కర్మస్థానం మాత్రమే. కానీ ఆ ఉద్యోగంలో మీకు పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు లభిస్తాయా అనేది 10వ స్థానానికి 9వ స్థానం అనే 6వ స్థానం నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ 6వ స్థానం ద్వారానే ఒకరికి ఉద్యోగ ప్రాప్తి మరియు ప్రభుత్వ ఉద్యోగం వంటివి నిర్ణయించబడతాయి. ఇది ఒక విధి. ఇంకొక విధి, ఉపచయ స్థానాల్లో అత్యంత ముఖ్యమైన పోటీని ఎదుర్కొనే స్థానంగా ఈ 6వ స్థానం వస్తుంది. 3వ స్థానం ధైర్యం, ప్రయత్న స్థానం. 10వ స్థానం కర్మస్థానం, 11వ స్థానం లాభస్థానంగా ఉన్నప్పటికీ నేటి కాలంలో ఉద్యోగం సాధించాలంటే వందల మందితో పోటీ పడాలి. ఆ పోటీలో విజయాన్నిచ్చే శక్తి కేవలం 6వ స్థానానికి మాత్రమే ఉంది. ముఖ్యంగా ఈ 6వ స్థానం వృత్తిపరంగా అదృష్టమైనది. ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఈ 6వ స్థానం కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మీ జాతకంలో 6వ స్థానాధిపతి బలంగా ఉంటే అప్పులు, శత్రువులు, వ్యాధులు మొదలైనవన్నీ ఉంటాయని చెప్పబడినప్పటికీ అది జీవితంలో క్రమంగా ఎదుగుదలను ఇచ్చే ఒక ముఖ్యమైన ఉపచయ స్థానం కూడా. కావున నేటి ఆధునిక కాలంలో ఇది ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత పదవులను సూచిస్తుంది. లగ్నానికి 10వ స్థానంలో 6వ స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు లేదా 6వ స్థానంలో బలమైన గ్రహాలు ఉన్నప్పుడు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు లభిస్తాయి. ఇక ఒక్కొక్క లగ్నానికి 6వ స్థానంలో బలమైన గ్రహాలు అనే వ్యవస్థలో ఎవరెవరు వస్తారు అంటే, మేష లగ్నానికి 6వ స్థానంలో బుధుడు స్వంత రాశిలో బలంగా ఉంటారు. ఇది లగ్నానికి దుస్థానమే కానీ 10వ స్థానానికి మంచి స్థితి అని చెప్పవచ్చు. అయితే మేష లగ్నానికి 6వ స్థానమనే కన్యలో బుధుడితో పాటు రవి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు, రవి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం, అలాగే పౌర్ణమి చంద్రుడు ఈ స్థానంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం లేదా అధికార సంబంధిత అవకాశాలు కలిగించే యోగాలు ఏర్పడతాయి. ఇక వృషభ లగ్నానికి 6వ స్థానంలో శుక్రుడు స్వంత రాశి మూల త్రికోణ బలంతో ఉన్నప్పుడు ఉద్యోగం లేదా సేవా రంగంలో స్థిరపడేందుకు అవసరమయ్యే శక్తి ఏర్పడుతుంది. 10వ స్థానాధిపతి అయిన శని భగవానుడు ఉచ్చ బలాన్ని పొందినప్పుడు ఇది ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలను ఖచ్చితంగా కల్పిస్తుంది.
మిథున లగ్నానికి 6వ స్థానంలో కుజుడు అధిక బలంతో ఉన్నప్పుడు ఉద్యోగ యోగం లభిస్తుంది. అయితే ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమ, సహనం, కృషి అవసరం అవుతుంది. ఇది కాకుండా వృశ్చిక రాశిలో బలమైన గ్రహాలుగా ఏ గ్రహాన్ని ప్రత్యేకంగా చెప్పడం కష్టం. కారణం ఏమిటంటే ఇది ఒక నెగటివ్ స్థానం. కర్కాటక లగ్నానికి 6వ స్థానం ధనుస్సు. ఈ రాశిలో బలమైన గ్రహాలు ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ స్థానంలో ఉన్న గ్రహాలకు బలం ఎక్కువగా లభిస్తుంది. ఇక సింహ లగ్నానికి 6వ స్థానం మకర రాశి అవుతుంది. ఈ స్థానంలో శని స్వంత రాశి అనే బలంతో, కుజుడు ఉచ్చ బలంతో ఉంటాడు. కుజుడు ఉచ్చబలంతో ఉండడం వల్ల భాగ్యాధిపతి తన స్థానానికి 10వ స్థానంలో బలపడినట్లుగా ఫలితాలు లభిస్తాయి. ఈ యోగం కారణంగా జాతకుడికి అధికారపూర్వకమైన యూనిఫామ్ సర్వీసెస్లో ప్రవేశించే అర్హతలు, అవకాశాలు ఉంటాయి. కన్యా లగ్నానికి 6వ స్థానమనే కుంభంలో శని భగవానుడు మూల త్రికోణ బలాన్ని పొందుతాడు. అక్కడున్న శనికి ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. అదేవిధంగా గురుడు కుంభంలో ఉంటే కొంత మేరకు బలంగా ఉన్నట్లు చెప్పవచ్చు. రవి భగవానుడు ఉంటే సాధారణ స్థాయి ఫలితాలని ఇస్తాడు. ముఖ్యంగా దిగువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం, అలాగే పౌర్ణమి చంద్రుడు కుంభంలో ఉంటే అది ఒక విశేషమైన స్థితిగా పరిగణించబడుతుంది. తులా లగ్నానికి సంబంధించినంత వరకు 6వ స్థానమనే మీనంలో లగ్నాధిపతి శుక్రుడు అత్యంత బలాన్ని పొందుతాడు. ఇక్కడ రవి ఉన్న మంచి ఫలితాలని ఇస్తాడు. గురుడు స్వంత రాశి అనే బలంతో ఉంటే కూడా ఎంతో శుభప్రదం. సో శుక్రుడున్నా, రవి భగవానుడున్నా, పౌర్ణమి చంద్రుడు ఉన్నా లేదా గురువు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు, ప్రభుత్వ రంగంలో గుర్తింపు పొందే యోగం ఉంటుంది. ఇక వృశ్చిక లగ్నానికి 6వ స్థానం మేషం. ఇక్కడ కుజుడు స్వంత రాశి అనే బలాన్ని, రవి భగవానుడు ఉచ్చస్థితిని పొందుతాడు. పౌర్ణమి చంద్రుడు కూడా ఇక్కడ బలాన్ని పొందుతాడు. గురువు మిత్రస్థాన బలాన్ని పొందుతాడు. కనీసం ఇక్కడ 2 గ్రహాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవకాశం సహజంగానే ఉంటుంది. ధనుస్సు లగ్నానికి వృషభం 6వ స్థానంగా వస్తుంది. ఇక్కడ చంద్రుడు ఉచ్చస్థితిలో, ముఖ్యంగా పౌర్ణమి చంద్రుడుగా బలంగా ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. రవికి కూడా మంచి బలం అనేది ఉంటుంది. రవితో పాటు 2 శుభగ్రహాల సంయోగం ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం బలంగా ఉంటుంది. శని 6వ భావంలో ఉంటే కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అనుకూలమైన యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. మకర లగ్నానికి 6వ స్థానమైన మిథునంలో బుధుడు చాలా బలమైన స్థితిని పొందుతాడు. బుధుడి తర్వాత రాహువు ఇక్కడ మంచి ఫలితాలను ఇవ్వగలడు. పౌర్ణమి చంద్రుడు ఈ స్థానంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రవి భగవానుడుంటే కూడా గురు శుక్రులతో సంబంధం కలిగి ఉంటే ప్రభుత్వ పదవులు పొందే శక్తిని ప్రసాదిస్తారు. తర్వాత కుంభలగ్నానికి కర్కాటకం 6వ స్థానం. ఇక్కడ గురువు సహజంగానే ఉచ్చస్థితిని పొందుతాడు. చంద్రుడు స్వంత రాశి అనే బలాన్ని పొందుతాడు. పౌర్ణమి యోగంలో చంద్రుడు ఉంటే ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని పొందే అర్హతను కల్పిస్తాడు. ఇక్కడ కుజుడుంటే కుజుడు నీచభంగ రాజయోగం పొందినట్లయితే యూనిఫామ్ సర్వీసెస్ వంటి ప్రభుత్వ విభాగాల్లో, అలాగే వైద్య రంగంలో కూడా పనిచేసే యోగం ఏర్పడుతుంది. ఇక చివరిగా మీనలగ్నం. లగ్నానికి 6వ స్థానం సింహం. 6వ స్థానాధిపతి రవి భగవానుడు స్వంత రాశి మూల త్రికోణ బలాన్ని ఇక్కడ పొందుతారు. అదేవిధంగా ఈ స్థానంలో గురువు ఉన్నా, కుజుడు ఉన్నా,
బుధుడు ఉన్నా మంచిది, పౌర్ణమి చంద్రుడు ఉన్నా మంచిది. ఇలాంటి వ్యవస్థ ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనే బలమైన కోరికలు కలుగుతాయి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి 6వ స్థానాధిపతి 6వ స్థానంలోనే బలంగా ఉండి పైన చెప్పిన గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఆసక్తి కలిగి ఆ రంగంలో విజయాన్ని సాధించే యోగాలు లభిస్తాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.